మరి గురువు గారు ఇక్కడ సాక్షాత్ రామలింగేశ్వర వెలిసారని చెప్పారు. మరి కొండ మీద శివుడు, అదే విధంగా కోనేరు అవి ఎలా వచ్చాయి? కొండ మీద ఋషులు ఉన్నప్పుడు వాళ్ళు ఒక శివలింగాన్ని ప్రతిష్ఠ చేసుకున్నారు. 11వ శతాబ్దంలో మనకు కర్ణాటకలో కానీ, తమిళనాడు కానీ, ఆంధ్రదేశం కానీ మొత్తం వీరశైవ మతం వ్యాప్తిలో ఉంది. ఆ సమయంలో నిజలింగ చిక్కయ్య అనే భక్తుడు శైవ మతాన్ని తీసుకొని అతను ఆ కొండ మీద ఉంటూ పాశుపత దీక్ష తీసుకొని పంచాక్షరి జపం చేసుకుంటూ ఉండేవాడు. ఆ కోనేట్లో ఎప్పుడు నీళ్లు తగ్గవు, ఇప్పటికీ ఉంది. దాని తాలూకు వీడియోలు కూడా ఉన్నాయి. పోయిన వాళ్ళు కుర్రవాళ్ళు వెళ్ళి తీసుకొని వస్తుంటారు, కాలేజ్ స్టూడెంట్స్ అట్ట. నీళ్లు ఎప్పుడు సమృద్ధిగా ఉంటాయి అన్ని కాలాల్లో. అక్కడ పూజలు జరగవు. వాళ్ళు ఎవరన్నా ఋషులు చేసుకోవటం, ఎవరన్నా పోయిన వాళ్ళు స్వయంగా దండం పెట్టుకోవటమే కానీ అవన్నీ శిథిలాలతో తవ్వేశారు. దొంగలు నిధుల కోసమని వాటి కోసమని ఈ ప్రాచీనమైన కొండల మీద ఉన్న కోటలను ఎట్ట తవ్వారో ధ్వంసం చేశారు వాటిని. అందువల్ల అవశేషాలు ఉంటాయి, శిథిలాలు ఉంటాయి. కోనేరు మాత్రం సమృద్ధిగా ఉంది. ఆ గుహలు చాలా ఉంటాయి, మనం కనుక్కోలేం కదా. కాలాంతరంలో ఒక కంత ఉంటుంది, సొరంగం ఉంటుంది, అది కొద్ది దూరం పోతుంది. దాంట్లో ఏంటంటే చల్లగా ఉంటుంది. మనుషులు లేకపోతే మృగాలు ఉంటాయి. ఋషులు ఉన్నారనుకో, వాళ్ళ వాకిలకి ఏదో ఒక బండ లాంటిది అడ్డం పెట్టుకునేది, లోపల నుండి జపం చేసుకుంటారు. అక్కడ కందమూలాలు అవే వాళ్ళకి ఆహారం. భక్తులు వెళ్ళడం అంత ఈజీ కాదు, తగ్గిపోయింది. ఒక 10 మందిగా కలిసి మీరు ఉదయం 7 గంటలకు బయలుదేరితే 12ంటికి వెళ్తారు. అదే 12 కిలోమీటర్లు ఎక్కాల. గబగబ వెళ్ళే రోడ్డు కాదు కదా. ఒక రాయి నుంచి ఇది ఇప్పుడు ఈ కనపడే శిఖరం తర్వాత ఇంక 2 శిఖరాలు ఉంటాయి. అది దిగి తర్వాత ఇంకో శిఖరం ఎక్కితే వెళ్తారు. వచ్చేటప్పుడు మాత్రం సగం టైం పడుతుంది. పోయేటప్పుడు 6 గంటలు పడితే వచ్చేటప్పుడు స్పీడ్ కదా, 3 గంటల్లో దిగి రావచ్చు. అందువల్ల ఏదైనా ఆహారం తీసుకొని మీరు ఉదయం 7 గంటలకు బయలుదేరితే 12ంటికి వెళ్తారు. ఒక 2 గంటలు రెస్ట్ తీసుకొని అక్కడ ఆహారం తీసుకొని ఆ దృశ్యాలను చూసుకొని మళ్ళీ తిరుగు ప్రయాణం అయితే సాయంత్రం 5ంటికల్లా వచ్చేస్తారు. దాన్ని చీమకుర్తి కొండ అంటారు. ఇది కాలజ్ఞానంలో కూడా ఉంది, ప్రసిద్ధి చెందింది. రామతీర్థం 12 ఆవిడ పట్టణం అవుతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పాడు. మళ్ళీ అవి కనపడుతూ ఉన్నాయి. అది గురుగారు, మీ విలువైన సమయాన్ని కేటాయించి మాకు ఇంత క్లియర్ గా మా భక్తులకు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. చిరంజీవ దీర్ఘాయుష్మాన్.